రాజమహేంద్రవరం ఈద్ ఉల్ అజా పర్వదినం పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలోని నెహ్రూ నగర్ 3వ వార్డులో గల ఈద్గా గ్రౌండ్ లో ప్రత్యేక ప్రార్థన ఘనంగా నిర్వహించారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి సౌభ్రాతృత్వం కోసం ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ హజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రబ్వీ సాహెబ్ ఇమాం రాయిల్ మజీద్ బక్రీద్ ప్రత్యేక నమాజ్ చదివి వినిపించారు. అనంతరం దేశ ప్రజలకు శాంతి సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. అలాగే ముస్లిం సోదరులకు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ అనంతరం దేశ ప్రజలకు శాంతి సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. అలాగే ముస్లిం సోదరులకు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. అలాగే కమిటీ సభ్యులు సయ్యద్ కరీముల్లా, షేక్ అబ్దుల్ రహీం, ఎండి షబీర్ బాషా, షేక్ అదిల్ బాషా తదితరులు కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం నగర మైనారిటీ సోదర సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సేవాతత్వం, శాంతి, విశ్వాసం. అల్లాహ్ ఒక ఆశీస్సులతో మైనారిటీ సోదర కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాసనసభ్యుడిగా ఈ నగరంలో మత సామరస్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మైనార్టీల యొక్క అభ్యున్నతికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని ఈ పండుగ పర్వదినాన వాళ్ళకి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఆ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అల్లా దయ వల్ల ముస్లిం కుటుంబాలందరూ కూడా బాగుండాలని, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అందరూ కూడా, అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన సొంత నిధులతో మసీదులన్నీ కూడా బాగు చేస్తూ ఎక్కడ అవసరం ఉన్న ముస్లింలకి ఏమన్నా స్పందించే వారికి ఏది కావాలి సదుపాయాలు మసీదుల్లో అన్ని రకాలుగా తయారు చేస్తున్న మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే ఈ రోజు ఇక్కడ వస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా మా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.